హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన నేచర్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. దార్పల్లి వాటర్ ఫాల్స్ మీరు వినే ఉంటారు చాలామంది. ఈ దార్పల్లి అయితే మనం బెండపూడి నుంచి స్టార్ట్ అయ్యాం. సో బెండపూడి విలేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే నెల్లిపూడి విలేజ్, రైట్కి తీసుకుంటే మనం దార్పల్లి రోడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కి తీసుకుంటే ఖమ్మం లోపల నుంచి ఇది శాంతి ఆశ్రమం రోడ్ అనమాట. ఇటుగా వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా, చాలా చక్కగా మేట్లు వేశారు, చాలా బాగున్నాయి. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ టెంపుల్ చూడండి, పెద్ద మర్రి చెట్టు దగ్గర టెంపుల్. ఆగుదాం అనుకోవటానికి టైం లేదు. ఇంకా మార్నింగ్ నుంచి పొలం పనులు చేసి కష్టపడి ఈవినింగ్ అందరూ కలిసి ఇలా రిలాక్స్ అవుతారు. సూపర్ కదా. చూసారు కదా, రోడ్డు చుట్టూ పచ్చని చెట్లు కలకల్లాడుతూ ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చింది చూడండి, ఇదేదో ఈవిల్ టవర్లో చాలా పెద్దగా ఉన్నది. ఇది పెద్ద పవర్ పోల్. అది ఈ బాబాయ్ ఎవరిగానే ఉందా అని సైడ్ ఏమంటే అవ్వట్లేదు. ఇదే ఫ్రెండ్స్ శాంతి ఆశ్రమం. చూసారు కదా, ఇది లోపల కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎప్పుడైనా వెళ్తే మరి ట్రై చేయండి, బాగుంటుంది. లోపల అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అది అలా కొంచెం ముందుకు రాగా పెద్ద చెరువు గట్టు ఉంది. ఆ చెరువు గట్టు నుంచి అలాగా రైడ్ అయితే స్టార్ట్ చేసాం. మధ్యలో మైక్ పడిపోయింది. అది ఒక చిటితలు తీసుకొచ్చి పరుగు తీసుకొచ్చి ఇచ్చేసింది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇక్కడ వాటర్ కాలువ భలే ఉన్నది కదా, చుట్టూ కొండలు మధ్యలో కాలువ. కానీ ఈ వాటర్ ఏదైతే ఉన్నదో, ఈ వాటర్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది అనుకుంటాను. సో అలా అని చెప్పేసి మేమైతే ముందుకు స్టార్ట్ అయ్యాం. ఈ రోడ్ చూసారు కదా, కొంచెం మట్టి రాళ్ళు రప్పలతో ఉన్నది. అలా వెళ్తున్నాం. ముందుకు రాగా సింగిల్ రోడ్ ఒకటి ఉంది. మొత్తానికి అయితే దారిపల్లి వెళ్దాం అనుకున్నాం, కానీ దారి అయితే తెప్పాం. ఇక్కడ పెద్ద ఆయన అడిగితే స్టార్ట్ అయ్యాం. మళ్ళీ అలా కాలువ దగ్గరకు వచ్చాం. ఈ వీకెండ్స్ కదా, కుర్రలో జలకలాడేది ఏ తెక్క కొడేస్తున్నారు. చిన్నప్పుడు మేము కూడా అలా కొట్టాం చెరువులో. చూసారు కదా ఫ్రెండ్స్, భలే ఉన్నది నేచర్ అయితేనే. ఈ మర్రి చెట్టు చూడండి, ఓడల మర్రి, ఏదో రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఉన్నట్టు ఉంది. సో ముందుకు వచ్చాం. ఈ కొండ ప్రాంతంలో కూరగాయలు అవి పండిస్తున్నారు. సూపర్ అసలు, చాలా అంటే చాలా బాగా. కొంచెం ఈ రోడ్డు అయితే కొంచెం బురద మట్టి రాళ్ళతో అయితే ఉన్నదే. సరే వెళ్తున్నాం కదా, గేర్ మార్చమంటే ఇప్పుడు గేర్ మార్చి దాన్ని అతను పెట్టాలి, లేదంటే నేను అతను పడాలి. సరే వెళ్తుంది కదా పోదాం అలాగని చెప్పేసి అదే ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాడ. ఈ కొండ కూడా చాలా బాగుంది. ఈ రోడ్డు కొంచెం ఇప్పుడిప్పుడే వర్క్ నడుస్తుంది. ఈ ప్లేస్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఎవరైనా వస్తే కనుక ఈ ప్లేస్కి కంపల్సరీ ఆగండి. నేను కూడా ఆగమని చెప్పాను. ఒకసారి ఆగి చిన్నగా షార్ట్ ప్యాన్ చేసేద్దాం వీడియో. బ్యూటిఫుల్గా ఉన్నది కదా, ఆ పక్కన చిన్నది, అక్కడికి వెళ్ళి ఫోటో వ్యూస్ అయితే సూపర్ ఉంటుంది. అక్కడ ట్రై చేయండి ఎవరన్నా వస్తేనే. లొకేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నది. చూడండి, కంపల్సరీ వచ్చిన వాళ్ళు ఆగి కంపల్సరీ వీడియో అయితే ఫొటోస్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం మీ రోడ్లో వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు కొంచెం వర్క్ నడుస్తుంది. వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. పొరపాటున బ్రేక్ కొట్టినా స్కిడ్ అయినా సరే జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ చెట్లు ఉన్నాయి చూసారా, ఈ చెట్లు జీలుక్కలు అంటారు. ఎప్పుడైనా చూసారా, వినే ఉంటారు. ఆ జీలుక్కలు చెట్లు ఇప్పుడు సీజన్ కాదేమో మరి, అక్కడ కొండలు గట్టలేవు, ఉంటే అన్న కొంచెం ట్రై చేయొచ్చు. కొండలు చూసారా ఫ్రెండ్స్, తిరుపతి కొండలు డబ్బులే ఉన్నాయి కదా. మొత్తానికి అయితే కొంచెం ముందుకు వచ్చాం. ఇదే దార్పల్లి అట. ఆ లెఫ్ట్కి వెళ్ళిపోతే దార్పల్లి వాటర్ ఫాల్స్ వస్తుంది. కానీ మా మాత్రం దార్పల్లి వెళ్ళే ముందు దార్పల్లి వాటర్ ఫాల్స్ అక్కడ వాటర్ ఎలా వస్తుందో కొంచెం ముందుకెళ్ళి కొండపైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో వాటర్ అనేది. ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చి పడుతుంది, అది చూద్దు కానీ అది ఎక్స్ప్లోర్ చేద్దాం పదని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు ఈ కొండలోని. ఈ కొండలు చూస్తే మాత్రం రోడ్డు మాత్రం సూపర్గా ఉన్నది. అన్ని రాళ్ళు వంకర టింకర్లు ఉన్నాయి.
మొత్తానికి అయితే ఆ వంకర టింకర్లో కూడా స్లోగా వెళ్తే బండి వెనక్కి వచ్చేద్దాం మన ఉభయ్య. మా వాడు మాత్రం అది మిషన్ ఇంపాసిబుల్ మూవీలో లాగా టామ్ క్రూజ్ లాగా దూసుకెళ్ళిపోతున్నాడు. నాకు మాత్రం వెనకాల పూసలు గలగలలాడేస్తున్నాయి మా ఊరు తోలకానికి. ఎప్పటికే తీసుకెళ్తారా బాబు అనుకుంటే వెళ్ళాం. మొత్తానికైతే అలా బాగానే తీసుకెళ్ళిపోయాడు పాప మాయే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కొండలు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మొత్తానికైతే వచ్చాం. ఇక్కడైతే బండి ఇంక నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా నడపాలా. చిన్న రోడ్లా ఉన్నది, చిన్న తోవ, నడుచుకుని వెళ్ళేది, లేదంటే చిన్న సింగిల్గా వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత బండి ఇంకా నేను పైకి ఎక్కను, మీరు సావండి అని చెప్పేసింది. బండి అక్కడ పక్కన పెట్టేసి మొత్తానికైతే నడక స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ పైకి కొండ పైకి ఎక్కగా అక్కడ కొండల్లోంచి చిన్నగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అలా కాలువగా మారి అక్కడ దారిపల్లి వాటర్ ఫాల్స్ అన్నాం కదా, అక్కడ పడుతుంది అనమాట. వెళ్ళేటప్పుడు చూసారు కదా, ఇది చీమల పుట్ట. పెద్ద కోటలు కడేసాయి చీమలు. మరి అంత చీమలు ఉంటాయి, పావులు ఉంటాయి అనేది నాకు తెలియదు. మొత్తానికైతే భలే ఉన్నది అది. మొత్తం చుట్టూ అంతా అడవిలానే ఉంది. అట్మాస్ఫియర్ కొంచెం భయానకంగా ఉంటుంది. సింగిల్గా వెళ్తే డెఫినెట్గా భయపడతారు. ఎవరైనా ఫ్రెండ్స్తో గట్రా వెళ్ళినప్పుడు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కొండ పైకి ఎక్కితే కొంచెం మొత్తానికి అయితే చాలా పైకి అయితే వచ్చేసాం మనం. బ్యూటిఫుల్గా ఉన్నది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసారా, ఇంతకుముందు చెరువు చూపించాను కదా మీకు, అది దానంతా ఎంత పైకి వచ్చామో కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా పైకి వచ్చాం. ఇదేదో పైన కొంచెం ఏదో బాహుబలి సినిమాలలో మహిష్మతి రాజ్యం ఉన్నట్టుగా చిన్న చిన్న రాళ్ళు, చెక్కిన రాళ్ళు, ఏదో ఒకప్పుడు కోటలు ఉన్నట్టు ఉంటాయి చూసారా, ఆ టైప్లో అయితే ఉన్నాయి. బట్ ఈ రాళ్ళు మాత్రం వెయిట్ ఒక్కొక్కటి 300 kgs అయితే ఉంటుంది. చాలా అంటే చాలా పైకి వచ్చాం. ఇటు నుంచి దారి ఏదో ఉండేది ఒకప్పుడు, అవతల నుంచి యువతల నుంచి ఇదే దారి అనుకుంటా. సో మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి మాత్రం వచ్చారంటే ఓడోమోస్ లాంటి క్రీమ్స్ ఉంటాయి కదా, అవైతే క్యారీ చేయండి. లేదంటే రాక వచ్చాం కదా అని చెప్పేసి దోమలు మరీ ఎక్కువ మర్యాదలు చేసేస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. మొత్తానికైతే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే దాని ప్లేస్కి అయితే వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, కొండలు ఉన్నాయి కదా, కొండల మధ్య నుంచి వస్తుంది వాటర్. అది చూశారు కదా, రాళ్ళు మధ్యలోంచి అలా వస్తుందో చూశారు కదా. చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. మినరల్ వాటర్ లాగా స్వీట్గా ఉన్నది వాటర్ కూడాను. చూశారు కదా, కొండ నుంచి దారులు అలా వస్తున్నాయి. అలా 4-5 ప్లేసుల నుంచి వచ్చి మొత్తం ఒక కాలువ కింద ఏర్పడి ఇదంతా కలిసి ఒక కాలువ కింద మొత్తం వేవ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది వాటర్. మనోడైతే అలా కాలం పట్టుకుని వెళ్ళిపోతాం, ఎంత దూరం వెళ్తాం అంటున్నాడు. కానీ సరే కొంత దూరం అయితే వెళ్ళాడు. ఇంక వెనక్కి వచ్చాం, లేట్ అయిపోతుంది ఎందుకు లేనేసి. మొత్తానికైతే మళ్ళీ వెనక్కి తిరిగి ప్రయాణం అయ్యాం. మెల్లగా అయితే పైకి ఎక్కేసాం. ఎక్కే దారిలో చెప్పుది అయిపోయింది. దిగేటప్పుడు మాత్రం కొంచెం చుక్కలుగా అనిపించినాయి. ఒక కర్ర పట్టుకుని కర్ర సాయంతో మెల్లగా దిగేసాను. మొత్తానికి అయితే బండి దగ్గరికి వచ్చాం. బండి తీసుకుని మళ్ళీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక ఆశ్రమం చూసారా, లైక్ పిరమిడ్ షేప్లో అయితే కట్టారు దీన్ని దారిపల్లి మహోతార్ బాబాజీ పిరమిడ్ ఆశ్రమం అంటారు. ఇందులో కూర్చొని ఒక 10 minutes మెడిటేషన్ చేస్తే మనసు చాలా హాయిగా ఉంటుంది.
ముందుకెళ్దాం. మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ చాలామంది విజిట్ చేయడానికి వస్తున్నారు. మీరు కనుక ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. సో ఈ ప్లేస్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. సో చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉన్నదో. ఆ కొండలు అవి సూపర్ అన్నమాట. ఇంకా ఈ చెట్లు అవి సమ్మర్ అనుకుంటాను. పిల్లలు కూడా ఫ్యామిలీస్తో వస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఓకే థ్యాంక్ యూ. హాయ్ హలో. సో మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం చూపించిన కాలువ వాటర్ అన్ని కాలువలాగా వచ్చి ఈ కొండ మీద నుంచి పెద్ద దారిలాగా వచ్చింది. దీన్ని దార్పిలి వాటర్ ఫాల్స్ అంటారు. ఇక్కడ చూసారు కదా ఒక్కొక్కరు బేబచ్చంగా చిల్ అవుతున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత అందమైన ప్రకృతి మన చుట్టూ ఉందని తెలుసుకోవడం కూడా ఒక అదృష్టం. మనం కూడా ప్రకృతిని ప్రేమిద్దాం, పరిరక్షిద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.